మనతో పాటు మాజీ స్పీకర్ బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, అధికారంలోకి వచ్చే ముంగట వీళ్ళు మాట్లాడారు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కనిపిస్తూ ఉంది, నోటీసులు ఇవ్వకుండా. ఎట్లా చూస్తారు? ఏ గ్యారెంటీకి గ్యారెంటీ ఉన్నది? వీళ్ళ గ్యారెంటీ అనేటువంటి పదానికి అర్థం మారింది. గ్యారెంటీ అంటే మోసం చేయడం, గ్యారెంటీ అంటే ద్రోహి చేయడం, గ్యారెంటీ అంటే నమ్మినోళ్ళని నట్టేయడం ఉంచడం అనేటువంటి అర్థం చెప్పుకునేటువంటి రోజులు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా పోలీస్ స్టేషన్ ఇందాక ఒక మిత్రుడు, వేరే ఛానల్ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీ నిర్వాహకాన్ని ప్రజలు వచ్చి నిలదీస్తారు కావచ్చని భయంతో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు చేసింది. అటువంటి దయనీయమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళ 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఇచ్చింది కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ. ఒక్క విషయంలో కాదు, ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తా ఉన్నారు, 6 గ్యారెంటీలు మొత్తం అమలైనాయి అని చెప్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అమలైనట్టు ప్రజాక్షేత్రంలో లేదు. అందుకనే ప్రతి చోట ఇవాళ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్టీ శ్రేణుల వాళ్ళు పర్యటనలకు వెళ్ళినప్పుడు అడుగడుగున వాళ్ళకు ఎటువంటి ప్రతిఘటనలు ఎదురవుతా ఉన్నో చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారిది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టినలో నాకైతే లెక్క దొరకట్లేదు. అన్ని కేసులు పెట్టి ఒక మనిషిని హింసించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శని ఆదివారాల్లో అరెస్ట్ చేయకూడదు అనే డైరెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు క్వాష్ అవుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నాం. అయినా పరిపాలనలో మెరుగుపరుచుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజాక్షేత్రంలో బేష్ అనిపించుకోవాలనేటువంటి ఇంగితాన్ని కోల్పోయి ప్రశ్నించే గొంతుకులను బీఆర్ఎస్ పార్టీని, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అంటే, మేము 10 సంవత్సరాల మా పాలనను చూసిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ మేలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కాబట్టి మా గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గొంతును నొక్కడం ఈ భూమి మీద ఏ శక్తికి సాధ్యం కాదు అని హెచ్చరిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే, కేంద్రంలో తెలంగాణ అంటే వ్యతిరేకించేటువంటి ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేటువంటి 2 బలమైన నాయకులు ఉన్న రోజుల్లో తెలంగాణ అనే మాట అనకూడదు, నిషేధం అనేటువంటి పరిస్థితులు ఉన్న రోజులలో పుట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి వాళ్ళ చేతనే తెలంగాణ కావాలనిపించి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తులకు, శక్తులకు, కేసీఆర్ గారి నాయకత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన వంది మాదిగులు పెట్టే కేసులకు భయపడి ప్రసక్తే లేదు. గతంలో కూడా మాట్లాడారు, కేసీఆర్ని, హరీష్ రావుని ఉరి చేయాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశారు మొన్న మీటింగ్లో మాట్లాడుతూ. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు అంటూ, కాళేశ్వరం అంటూ, ఇట్లాంటి అంటే బీఆర్ఎస్ పార్టీని ఏమైనా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే ఎవరికైనా ఒక హోదాకు తగినటువంటి స్థాయి ఉన్న వాళ్ళ చేతిలో ఆ హోదా ఉంటే దానికి న్యాయం జరుగుతుంది. హోదాకు తగినటువంటి స్థాయి లేని మనుషుల చేతిలో పోతే ఆ హోదా స్థాయి తగ్గుతుంది. ఇవాళ తెలంగాణ చూస్తున్నది, అనుభవిస్తున్నది, క్షోభిస్తున్నది అదే.